పాలను వెన్నయు మృచ్చిల రోలను మీ తల్లి కట్ట రోషముతోడన్ లీలా వినోదివైతివి బాలుడవా బ్రహ్మకన్న ప్రభుడవు కృష్ణ. శ్రీకృష్ణుని బాల్యలీలలందు జరిగిన అనేక సంఘటనలయందు ఈ సంఘటన కూడా ఒకటి. భగవంతుని లీలా వినోదములన్నయూ ఏదో ఒక మహత్కార్యమును సాధించుటకు సృష్టించబడినవే. ఈ సంఘటన ద్వారా మనకు ఆ విషయం విదితమవుతుంది. ఒకసారి యశోద పెరుగు చిలుకుచుండగా చిన్ని కృష్ణుడు పాలు త్రాగవలెనని యశోద దగ్గరకు వచ్చి గొడవ చేయుచు కవ్వమును గట్టిగా పట్టుకొనెను. యశోద నవ్వుచూ శ్రీకృష్ణుణ్ణి ఎత్తుకొని స్తన్యపానము చేయించుచుండెను. అదే సమయంలో పొయ్యి మీద పాలు పొంగుచున్నవని మధ్యలోనే చిన్ని కృష్ణుణ్ణి దించి యశోద వంటగదిలోకి వెళ్ళెను. కడుపు నిండకుండా మధ్యలోనే పాలివ్వడం ఆపినదని కోపంతో శ్రీకృష్ణుడు అక్కడ ఉన్న పెరుగు పాత్రను పగలగొట్టెను. అంతేకాక లోపల ఉన్న వెన్నను దొంగిలించి తాను తింటూ చుట్టూ ఉన్న కోతులకు పిల్లులకు కూడా పెట్టెను. ఇదంతా చూచిన యశోద వెన్నను దొంగలించిన కృష్ణుణ్ణి పట్టుకొని కోపముతో త్రాడును చిన్ని కృష్ణుని కడుపుకు చుట్టి రోటికి బంధించెను. కానీ బ్రహ్మాండము నేలే స్వామి బాలుడు కాదు కదా, బ్రహ్మనే కన్నవాడు, బ్రహ్మకు ప్రభువైనవాడు. ఇట్టి కృష్ణుడు లీలా వినోదుడై ఆ రోటిని ఈడ్చుకుంటూ వెళ్ళి నందరాజు యొక్క రాజభవనం దగ్గర ఉన్న మత్తి చెట్ల మధ్యలో ఉన్న సందు ద్వారా కృష్ణుడు దూరి రోటిని కూడా ఆ చెట్ల మధ్య నుండి లాగగా పెద్ద శబ్దంతో ఆ రెండు చెట్లు వేర్ల సమేతంగా విరిగి నేల మీద పడెను. ఆ చెట్లలో దూరి ఉన్న ధుని మరియు చము అను రాక్షసులు అంతం కాగా వృక్షముల రూపమున ఉన్న నల కుబేరుడు మణిగ్రీవుడు శాప విమోచనం పొందిరి. వీరిద్దరూ కుబేరుని యొక్క పుత్రులు. వీరు జలక్రీడలాడుచుండగా అక్కడికి వచ్చిన నారద మహర్షికి వివస్త్రలుగానే వారు కనబడగా ఆగ్రహం కలిగిన నారద మహర్షి జ్ఞానహీనులైన మీరు వృక్షములుగా పడి ఉండమని శాపమును ఇచ్చి ఉండెను. ఆ శాపం శ్రీకృష్ణుని వలన విమోచనం జరిగి వారిద్దరూ మరల యక్షులుగా మారి శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా స్తుతించిరి. శ్రీకృష్ణ అణిమాది యోగీశ్వర, నీవే ఆదిభూత ఆదిదైవ ఆధ్యాత్మ పురుషుడవు. జగత్తు నీ ప్రతిమ. నీవే కాలస్వరూపుడవు, సర్వగుణ పూర్ణుడవు, సర్వవ్యాపకునివి, ఉత్పత్తి నాశరహితుడవు, అంతర్యామివి అని స్తుతించి ఇక ముందెప్పుడు మాకు మదం రాకుండా మేము అహంకారులం కాకుండా ఉండి నీ సేవ చేస్తూ సదా మేముండునట్లు అనుగ్రహించుము స్వామి అని పలికిరి. శ్రీకృష్ణుడు నారదాది సజ్జనుల వలన బంధములు తొలుగును, ఇకపై మీరు నా భక్తులు, మీకు మంగళమగును అని దీవించెను. వారు స్వామికి నమస్కరించి వారి లోకమైన అలకాపురమునకు వెళ్ళిరి. యశోద చేత ఉదరమునకు త్రాడును కట్టించుకున్న శ్రీకృష్ణుడు దామోదరుడు అయినాడు. దామ అను శబ్దమునకు త్రాడు అని ఒక అర్థం ఉంటే లోకములు అని ఇంకొక అర్థం కూడా ఉంది. ప్రళయమునందు లోకములను అన్నింటినీ తన ఉదరములో ఉంచుకున్న శ్రీకృష్ణుడు దామోదరుడైనాడు. అలాగే దామ అనగా సుఖ సూచన అని కూడా అర్థముంది, అనగా దేవతలకు సుఖమును సూచించువాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఎన్నెన్నో లీలలను చూపించి సర్వులను వినోదులను చేసి
ఆనందించడివాడు. బ్రహ్మను కన్న ప్రభువే కాని బాలుడు కాదు కదా. చిన్ని కృష్ణ, నీ లీలలు వర్ణించడం ఎవరితరం ప్రభు? జై శ్రీకృష్ణ.